హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పర్సన్ మీతో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా? మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీతో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చండి. ఓకేనా? మీరు షఫుల్ చేస్తున్న చెప్పు. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ మీరు తలుచుకోండి. న్యూట్రల్గా ఉండండి. ఓకే, క్లారిఫికేషన్ చేసి మాట్లాడాలి. ఓకేనా? చూస్తున్న మా యువర్స్ ఒక్క పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా వీళ్ళతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? చెప్పండి. Four of Cups, Knight of Wands, King of Wands, the Fool, the World, Two of Pentacles, Ten of Cups, Six of Pentacles, Judgment, Ace of Pentacles. 1 second అండి. ఇక్కడ 2 సినారియోస్ కనబడుతున్నాయండి నాకు. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీరు చాలా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ న్యూ బిగినింగ్ చేయాలనుకున్నా కూడా మీకు చాలా బడన్గా ఉంది. చాలా బడన్గా ఉంది. ఏంటి అని అంటే గతం తాలూకు మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. గతంలోనే ఉండిపోయారు. మీరు ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నా కూడా చేయలేకపోతున్నారు. ప్యాషనెట్గా మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకున్నా కూడా మీరు చేయలేకపోతున్నారు. దేనికి అని అంటే మీరు గతంలోనే ఉండిపోయారు. ఒక స్టెప్ కూడా ముందుకు వేయాలంటే కూడా ఆలోచిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టిన వెళ్ళిపోయిన పర్సన్నే మీ మైండ్లోనే ఉన్నారు. ఓకేనా? ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలన్నా కూడా మీ ఆలోచనలు, మీ హెల్త్, వాటెవర్ ఏదైనా సరే, మీ చుట్టూతో ఉన్న బడన్, మీ బాధ్యతలు, ఇవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి. మీరు చాలా ప్యూర్ హార్ట్, మీకు క్లారిటీ, మీరు చాలా స్మూత్గా ఏదైనా ఏ విషయాన్నైనా వ్యవహరిస్తారు. బట్ ఏమైనా సరే ఇంత మీరు చాలా స్మూత్గా ఉన్నందుకు, చాలా సెన్సిటివ్గా ఉన్నందుకు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీ ప్రేమను కానీ మీ వాల్యూని కానీ ఎవరు గుర్తించలేరు. అందులో మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? 8 of Cups, మూవ్ ఆన్. మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. కానీ
వాళ్ళ ఆలోచనలు మీ చుట్టూతే ఉన్నాయి. నైట్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్ చేయాలన్నా వీళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, ఒక తొందరగా నిర్ణయాలు తీసుకోరు, ఏ విషయాన్నైనా జగులు చేస్తారు, ఆలోచిస్తారు, మూవ్ ఆన్ అయిపోతారు. ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. ద స్టార్ తన విష్, తన కోరిక మీరే అయినా కూడా ఆ విషయంలో క్లారిటీ మాత్రం లేదు. కింగ్ ఆఫ్ వాండ్స్తో కొంతమందికి ఓల్డ్ పర్సన్తోనే మీ మైండ్లో ఉన్న పర్సన్, మీరు కావాలనుకున్న పర్సన్తో రీయూనియన్ అవుతుంది. వాళ్ళు మూవ్ ఆన్ చేయాలని ఉన్నా మూవ్ ఆన్ చేయలేకపోతారు. ఓకేనా? చిన్న ఆఫర్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు, చిన్న ఆఫర్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు. ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారేమో, నేను కాల్ చేసినప్పుడే మాట్లాడాలి, మీరు కాల్ చేయొద్దు, నేనే కాల్ చేస్తాను, నేనే వస్తాను, నేనే మాట్లాడతాను, ఇలాంటివి ఒక రూల్స్ అయితే పెట్టబోతారు. ద ఫూల్ అంటే మెచ్యూర్గా కాకుండా ఇమ్మెచ్యూర్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మెచ్యూర్గా కాకుండా ఇమ్మెచ్యూర్గా నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఓకేనా? ఎయిట్ ఆఫ్ వాండ్స్ న్యూ బిగినింగ్. మీరు కొంతమందికి అయితే కొత్త పర్సన్తో కొత్తగా లైఫ్ లీడ్ చేస్తారు. కొంతమందికి ఆల్రెడీ కొత్త పర్సన్ కూడా వచ్చారు. ఓల్డ్ దానికి ఎండ్ చేసేసుకొని, ద వరల్డ్ చెప్పాను కదా, ఓల్డ్ దానికి ఎండ్ చేసేసుకొని కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఈ బబుల్లో నుంచి ఒక స్టెప్ ముందుకు వేయబోతున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి న్యూ పర్సన్ మాత్రం వాళ్ళ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఓకేనా? మీ పర్సన్కి క్లారిటీ లేదు. కొంతమందికి చూస్తున్న వ్యూవర్స్కి కొంతమంది పర్సన్తో వాళ్ళకు క్లారిటీ లేదు. ఆ పర్సన్కి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు, అయినా జగులు అవుతున్నారు, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. బ్యాలెన్స్ కోసం సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు మీ పట్ల. ద లవర్స్, ఈ పర్సన్ మెచ్యూరిటీ కాదు, ఇన్మెచ్యూర్. మీరు ఇక్కడ చూసారా, మీరు ఏంజల్స్ చూస్తున్నారు, ఇక్కడ మీ పర్సన్ మీ బాడీని చూస్తున్నారు. బట్ మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అయినా కూడా మీకున్న క్లారిటీ మీ పర్సన్కి లేదు. కొంతమందికి కార్మిక్ బాండ్, ఇది కోడ్ పెంటెన్సీ, జగలు అవ్వటము, సంవత్సరాల తరబడైనా నిర్ణయాలు తీసుకోకపోవటము, సంవత్సరాలైనా కూడా స్టక్ ఎనర్జీలో ఉండటము, ఒక క్లారిటీ ఉండదు, ఒక మెచ్యూరిటీ ఉండదు. ఆ పర్సన్ కూడా మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చండి, మీ హస్బెండ్, మీ వైఫ్, ఎవరైనా సరే అయి ఉండొచ్చు. బట్ ఎనీవే, ఏదేమైనా కూడా హస్బెండ్ అయినా వదులుకోలేము, వైఫ్ అయినా వదులుకోలేము కదా. కొంతమంది వదులుకోలేక, మూవ్ ఆన్ అవ్వలేక విడిపోవటం, కలవటం, అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. ఏమైనా కూడా బాటమ్ ది డెక్ చూస్తున్నాం. ఒక నిమిషం. ఇక్కడ కూడా ఫోర్త్ కార్డు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, డబుల్ కాంఫర్మేషన్. ఓకేనా? ఏంటి అంటే న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. కొత్త పర్సన్తో, కొత్త ఆలోచనలతో, కొత్త లైఫ్లో మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు. ఆ విషయంలో మీకు జడ్జిమెంట్, మీకు న్యాయం జరగబోతుంది. 4 ఆఫ్ బ్యాండ్స్తో మీరు మీ కావాల్సిన వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ట్రావెల్ చేసి వాళ్ళ లైఫ్లోకి, మీ లైఫ్లోకి మీరైతే ట్రావెల్ చేసి వెళ్ళి కలుస్తారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. అది న్యూ పర్సన్తో, ఓల్డ్ పర్సన్తో కాదు. ఓకేనా? ఓకే, షార్ట్ రీడింగ్ అండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పేది నేనైనా చెప్పేది. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, వీళ్ళతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారా?
ఈజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. 2 కార్డ్స్ వచ్చాయి. మెడిటేషన్ విల్ ఆన్సర్. మెడిటేషన్ చేయండి, మీ క్వశ్చన్స్కి క్లారిటీ వస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను కదా, ఈ 2 ఆఫ్ పెంటికల్స్తో 8 ఆఫ్ పెంటికల్స్ 7 ఆఫ్ 8 ఆఫ్ పెంటికల్స్తో వర్క్ చేస్తున్నారు, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ అప్ టు యూ. నమ్మకంతో ఉండండి. రొమాన్స్. ఇయర్ ఫ్రమ్ నౌ అన్లైక్లీ అబండెన్స్. ఏంటి అని అంటే కొంతమందికి ఓల్డ్ పర్సన్తోనే రీయూనియన్ అవుతుంది. ఆ ఓల్డ్ పర్సనే కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా చెప్పను, రావటం పోవటం వాళ్ళ ఇష్టం. కొంతమందికి అలా ఉంది, కొంతమందికి న్యూ పర్సన్తో మాత్రం న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ రాశులు వచ్చేసేసి వృషభం, కన్య, మకర రాశిలో, కర్కాటకం, మీన, వృశ్చిక రాశిలో, మేషం, సింహ, ధను రాశిలో. స్వాట్స్ రాలేదు, సారీ, ఈక్వల్ గివెన్ టేక్ వచ్చిందిగా. కుంభం, మిథున, తులారాశులు. బట్ ఎనీవే, కుంభం, మిథున, తులారాశులు మాత్రం చాలా తక్కువ కనపడుతున్నారు. మేషం, సింహ, ధను రాశిలో, వృషభం, కన్య, మకర రాశులు ఎక్కువ కనపడుతున్నారు. ఇక్కడ లెటర్స్ వచ్చేసేసి ఏ, జే, పి, వి, ఎస్, ఎఫ్, పి, వి, టి ఇవి కనపడుతున్నాయి. 8 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు, మీరు కలిసిన డేట్ అయి ఉండొచ్చు. ఇక్కడ మాత్రం 8 అనేది చాలా 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 కనపడుతుంది. 10, 1, 2, 1, 8 ఓకే, 1. సో ఇవ్వండి ఇక్కడ కనపడుతున్నాయి. ఆల్ఫాబెట్స్ వచ్చేసి చెప్పాను కదా మీకు. ఈ రీడింగ్ అని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు 50-60% రెజనేట్ అవుతేనే ఇది మీదండి, లేదంటే లెట్ గో. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా ఈ వీడియో మీకు అంటబడితే ఇది మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అది తీసుకోండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. రీడింగ్ ఛార్జెస్ అవుతాయండి, ఫ్రీ మాత్రం కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.